సంక్రాంతి పండుగని కమ్మవారి పండుగగా ప్రచారం చేసుకోవటం ఒక చంద్రబాబుకే సాధ్యమని వైసీపీ నేత కురసాల కన్నబాబు ఆరోపించారు. వైసీపీ పాలనలో గ్రీన్ ఇండియా అమోనియా ప్లాంట్కు ఎంఓయూ జరిగితే కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అమోనియా ప్లాంట్ వచ్చిందని ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమన్నారు. ఏ సందర్భమైనా ఏ కార్యక్రమమైనా జగన్నామస్మరణ చేయటమే చంద్రబాబుకు పనిగా పెట్టుకున్నారని కన్నబాబు విమర్శించారు. ల్యాండ్ గురించే మొదలు పెడదాం. ఈ రాష్ట్రంలో పప్పు బెల్లాల కన్నా చౌకగా భూముల్ని ప్రైవేటు వారికి, కార్పొరేట్ కంపెనీలకి దోచి పెడుతున్నది చంద్రబాబు నాయుడు గారు, అవునా కాదా? పప్పు బెల్లాల కన్నా ఒక కప్పు టీ కన్నా తక్కువ ధరకి మీరు ఎకరాల భూముల్ని దారదత్తం చేస్తున్నమాట నిజమా అబద్ధమా? కార్పొరేట్ కంపెనీలకి వందలాది ఎకరాలని అర్హత లేని కంపెనీలు, కెపాసిటీ లేని కంపెనీలని రాత్రికి రాత్రి పట్టుకొచ్చి మీరు విలువైన భూముల్ని కట్టబెడుతున్న వాస్తవం ఇవాళ కళ్ళ ముందు ఉంటే దాన్ని ఏమంటారో అని అడుగుతున్నాను. చెప్పండి. ఇవాళ అన్ని మాఫియాలు మీరే నడుపుతారు. ముందుగా మనం ల్యాండ్ విషయం మాట్లాడుతున్నాం కాబట్టి ల్యాండ్కి సంబంధించి చెప్తాం. లులు అనేది ఒక ప్రైవేట్ సంస్థ. కేవలం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నిర్మాణం చేసుకుని వాటిని నిర్వహించుకునే సంస్థ. దాని మీద మీకు ఎందుకు ప్రేమ? ఎందుకు మీకు లులు మీద ప్రేమ? విశాఖపట్నంలోని, విజయవాడలోని వేల కోట్లు ఖర్చు అయ్యాయి, వేల కోట్ల విలువయ్యాయి భూముల్ని ఎందుకు మీరు లులుకి పప్పు బెల్లాలాగా తిరిగి ఇచ్చేస్తా ఉన్నారు? లులు మాల్ కోసం ఇంచుమించుగా 3,000 కోట్ల రూపాయల విలువైన భూములు ఇటు విశాఖపట్నంలోనూ అటు విజయవాడలోనూ మీరు కట్టబెడుతున్నమాట నిజమా అబద్ధమా? అది కూడా నామమాత్రపు లీజుకి. లులు ఒక సంస్థ యజమాని ఒక ఉత్తరం రాస్తే మీరు నామమాత్రపు లీజుకి భూములు ఇస్తున్నమాట నిజమా అబద్ధమా?